అది అమెరికాపై జరిగిన దాడి. అమెరికానే అగ్రరాజ్యంగా మనందరం భావిస్తూ ఉంటాం కాబట్టి అలాంటి అమెరికా మీద ఎలాంటి దాడి ఆనాడు జరిగిందో మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. క్రీస్తు శకం 1700-1800 టైంలో యూరోపియన్స్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్కి సంబంధించిన క్రిస్టియన్లు అట్లాంటిక్ సముద్రాన్ని దాటి అమెరికాని ఆక్రమించడానికి సర్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఆ సమయంలో అమెరికన్ ట్రైబ్స్ యూరోపియన్ని ఒక్క అడుగు కూడా ముందుకు పెట్టనివ్వలేదు. వాళ్ళు ఆ సమయంలో చాలా బలంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి బలం బైసన్ అనే ఒక యానిమల్, బైసన్ అనే ఒక జంతువు. మనకి ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు మనం ఎలా ఆధారపడతామో వాళ్ళకి బైసన్ అనే ఒక జంతువు మీద ఆధారపడుతూ ఉంటారు. వ్యవసాయం దగ్గర నుంచి, పాడి పరిశ్రమ దగ్గర నుంచి, వ్యాపారం వరకు, చెప్పులు కుట్టుకునే వరకు కూడా ఆ బైసన్ అనే జంతువు ద్వారానే వాళ్ళ జీవనం అనేది ఉదయం లేచినప్పటి నుంచి తెల్లారి లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా వాళ్ళు బైసన్ అనే జంతువు మీదే ఆధారపడి ఉంటారు. ఇవి కోట్లల్లో అమెరికా అంతా కూడా విస్తరించి ఉన్న బైసన్ అనే జంతువులు. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ బలాన్ని కొట్టాలి, వీళ్ళని కాదు అనుకున్నారు. వీళ్ళ బలం దేశవ్యాప్తంగా ఉన్న బైసన్లని చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సరిగ్గా 4 ఏళ్లు తిరిగి వచ్చే వరకు బైసన్లన్నింటినీ కూడా దొరికిన వాటిని దొరికినట్లుగా ఎక్కడ పడితే అక్కడ చంపుకుంటూ వెళ్లారు. సరిగ్గా 4 ఏళ్లలో మొత్తం బైసన్లన్నీ కూడా అంతరించిపోయాయి. ఆ తర్వాత అమెరికాని ఆక్రమించారు యూరోపియన్లు. అంటే బలవంతుణ్ణి కొట్టాలి అంటే అతన్ని నేరుగా కాకుండా అతడి బలాన్ని కొట్టాలి. ఇదే తరహాలో భారత్ను కూడా కొట్టారు. బలమైన భారత్ నిర్మాణానికి పటిష్టం ఆ పోగొట్టుకున్న మన ఆర్థిక వనరులు మాత్రమే కాదు, మన బంగారం, వజ్రాలు, మన సంపద మాత్రమే కాదు, జన వనరులు కూడా, జనాలు కూడా. భారత్ బలం జనం. ఆ భారత్ని ఆ జనం మీదే కొట్టారు. ఎలా కొట్టారు?